హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ప్రెజెంట్ వైజాగ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఈ పాన్ సైట్స్ వల్ల అసలు ఎలాంటి నష్టం జరుగుతుంది, ఒక ఫ్యామిలీలోని ఎటువంటి విషాదకరమైన ఛాయలు అలుముకుంటాయని చెప్పి మనం చూస్తూ ఉన్నాము. నాగేంద్ర అలాగే వసంత ఈ యొక్క కుటుంబం మధ్య జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏదైతే ఉందో నిజానికి ఈ పాన్కి ఎంత ఎడిక్ట్ అవుతున్నారు, దానివల్ల ఫ్యామిలీస్ ఎంత ఎఫెక్ట్ అవుతున్నాయి. సో దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మనోజ నామాల గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే గౌతమి. రైట్, మా ఫ్యామిలీ అనేసరికి వైఫ్ అండ్ హస్బెండే కాక చుట్టుపక్కల చాలామంది ఉంటూ ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు కొంచెం హ్యాపీగా లేకపోయినా చిన్న డిస్టర్బ్ అయినా ఫ్యామిలీ అంతా అయిపోతూ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలోని మనం చూసుకుంటే క్రైమ్ రేట్ అదేవిధంగా పెరిగిపోయింది. భార్యాభర్తల మధ్య కూడా ఈ అనుమానం అండ్ కొన్ని సోషల్ మీడియా నుంచి వచ్చే ఇంపాక్ట్ కూడా చాలా వరకు అటు హస్బెండ్ మీద కావచ్చు లేకపోతే వైఫ్ మీద కావచ్చు చాలా వరకు పడి డిస్టర్బెన్స్ అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇదే ఇన్సిడెంట్ ముఖ్యంగా పాన్, దీనివల్ల అటు చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎంతలాగా ఎడిక్ట్ అవుతున్నారు, దానివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతున్నారు అన్నది మరొకటి నిదర్శనం. సో ఈ మొత్తం ఇన్సిడెంట్ చూసిన తర్వాత మీకేమనిపించింది? ముఖ్యంగా ఇలాంటి చేస్తున్న వాళ్ళపైన ప్రభుత్వం కావచ్చు ఎటువంటి చర్యలు తీసుకుంటే మంచిదని మీ అభిప్రాయం మేడం? చాలా బాధేస్తుంది గౌతమి. ఈ విశాఖపట్నం నందమూరి కాలనీలో నాగేంద్ర వసంత ఇద్దరు వైవాహిక జీవితం స్టార్ట్ చేసి కరెక్ట్గా ఒక 1 year దగ్గర అయిందని తెలుస్తోంది. పెళ్ళి అయిన దగ్గర నుంచి కూడా ఆ అబ్బాయి నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఆ అమ్మాయి ఇంత గతంలో వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడం దగ్గర నుంచి ఇప్పుడు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునేంత వరకు కూడా ఆ అమ్మాయి చాలా ఇబ్బందులు, శారీరకంగా చాలా నలిగిపోవడం అనేది జరిగింది. ఏంటంటే వీడికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఆ ఫోన్ వీడియోస్ చూడటము సెల్ ఫోన్లో, ఆ విధంగానే ఆ అమ్మాయితో ప్రవర్తించమని చెప్పడము, ఒత్తిడి చేయటము. స్టార్టింగ్లో ఫ్యామిలీ లైఫ్ గురించి ఎన్నో ఆశలు ఎన్నో కోరికలతో ఆడపిల్ల పెళ్లి చేసుకుంటుంది. ఆ ప్రేమ అభిమానము ఆప్యాయత భార్యని దగ్గర తీసుకునే విధానము ఇవన్నీ మీద ఎన్నో కలలు కంటారు ఆడపిల్లలు. ఇలా ఉంటారేమో, మా హస్బెండ్ ఇలా దగ్గర తీసుకుంటాడా, మా హస్బెండ్ ఇలా ఉంటాడు, ఇంత ప్రేమగా ఉంటాడు. ఆ ప్రేమగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ కలవడం అనేది అది డిఫరెంట్ ఇష్యూ, అది న్యాచురల్గా జరిగే ఇష్యూ. అలా కాకుండా వీడు చూసేటువంటి ఒక చెత్త వీడియోలన్నీ పెట్టుకొని భార్యని అదే విధంగా ప్రవర్తించమని చెప్పడం వల్ల ఈ అమ్మాయి ఒక షాకు గురైందనమాట. ఇలాంటివి ఎప్పుడు నేను ఎక్కడ చూడలేదే, ఇలాంటివి ఏంటి కొత్త అన్నీ చూపిస్తున్నాడు. ఈ అమ్మాయికి అసలు ఒక రకంగా చెప్పాలంటే అర్థం కావట్లేదు అసలు ముందు ఏం జరుగుతోంది. హస్బెండ్ అంటే ఇలానే ఉంటాడా, ఇలా వాడు చెప్పినట్టు నేను చెయ్యాలనా, ఇలా చేయడం ఏంటనేది ఆ అమ్మాయికి ఒక అర్థం కాని వీడియోలు, ఒక భయానకమైనటువంటి వీడియోలు ఆ అమ్మాయికి చూపించి నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పడం వల్ల ఆ అమ్మాయికి ఒక డిప్రెషన్లో గురవడము, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేని పరిస్థితి. ఎందుకంటే ఎన్ని విషయాలైనా షేర్ చేసుకుంటారు. మా ఆయన ఇది కొన్నాడు, మా ఆయన అది కొన్నాడమ్మా, మా ఆయన ఇలా చూసుకుంటున్నాడమ్మా, మా ఆయన ఇలా కొట్టాడమ్మా, ఇలా తిట్టాడని చెప్పగలరు. కానీ ఇలా చేస్తున్నాడు, ఇలాంటి వీడియోలు చూపిస్తున్నాడు, వాడు అలా ప్రయత్నం చేస్తున్నాడు నా మీద అని చెప్పడానికి ఒక ఆడపిల్లకి ఒక సిగ్గు, ఒక అవమానము, ఒక అభిమానము ఏదన్నా కానివ్వండి, దానికి ఏ పేరు పెడతామో తెలియదు. కానీ ఒక ఇన్హిబిషన్ అంటారు దాన్ని. ఏంటంటే ఇలా చెప్తే ఏమనుకుంటారు, ఇలా చెప్తే మా అత్తగారికి చెప్తే ఏమనుకుంటారు, మా అమ్మగారికి చెప్తే ఏమనుకుంటారు, ఏ విధంగా అర్థం చేసుకుంటారు, హస్బెండ్ అంటే ఇలానే ఉండాలేమో, నేనే ఓర్చుకొని ఉండాలేమో అన్నటువంటి దాంట్లో అమ్మాయి దాదాపు 11 నుంచి 12 నెలల వరకు నోరు విప్పకుండా ఆ బాధని గుండెల్లో దాచుకొని ఏదో కొంతమేర చెప్పు ఉండొచ్చేమో కానీ తల్లిదండ్రులు కూడా లేదులేమ్మా, భ్రష్ట సంస్కృతి అంటారు దాన్ని. నేను నిజం చెప్పాలంటే తెలుగు పదం కరెక్ట్గా రావట్లేదు నాకు. దాన్ని ఏమంటారంటే ఏంటో సమాజానికి భయపడి భర్త చెప్పినట్టే వినాలమ్మా, ఇది మన సాంప్రదాయము, వాడు చెప్పినట్టు వినాలంటే దేంట్లో వినాలి, వాడు చెప్పిన మాట వినాలంటే ఇలాంటి వెధవ పనులు చేసే విషయంలో వాడు చెప్పినట్టు వినాలని అర్థమా, లేకపోతే భర్త ఏదైనా ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పినప్పుడు ఆయన్ని గౌరవించమని అర్థమా, ఇలాంటి దరిద్రమైనటువంటి అలవాట్లు ఉన్న భర్తని ఏం చేసినా కూడా నువ్వేం అనద్దని అర్థమా అనే అమ్మాయి ఒక కన్ఫ్యూజన్లో ఉండిపోయిందని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఆ మానసిక వ్యధ స్టార్టింగ్లోనే కనుక తల్లిదండ్రులకి కన్వే చేయగలిగినటువంటి మానసిక పరిపక్వత అమ్మాయికి ఉన్నట్టయితే ఈ విషయం ఇంత దూరం వచ్చేది కాదు. ఆ అమ్మాయి ఈరోజు సూసైడ్ చేసుకుందని చెప్తున్నారు భర్త అత్తమామలు. మరి నిజంగా సూసైడ్ చేసుకుందా లేకపోతే అమ్మాయిని వీడే చంపేశాడా? ఎందుకంటే వాడు ఒక సెక్స్ మ్యానియక్, వాడు ఒక సైకో, వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియని పరిస్థితి. అయితే వాడు స్టార్టింగ్ నుంచి వాడి యొక్క నేచర్ ఎలా ఉంది, వాడు చదువుకున్నప్పుడు వాడి ప్రవర్తన ఎలా ఉండేది, వాడి యొక్క బిహేవియర్ ఇంట్లో ఎలా ఉంటుంది అనేది
ఆ తల్లిదండ్రులకు తెలియకుండా ఏం ఉండదని నేను అనుకుంటున్నాను. ఈ పిల్లని కేవలము పెళ్లి చేసుకొని అలా హింసించడం కోసమే, ఎందుకంటే వేరే వాళ్ళు అయితే వీడు చెప్పినట్టు ఎవరు వినరు కదా. ఏ గర్ల్ ఫ్రెండ్నో సెలెక్ట్ చేసుకున్నాడు అనుకోండి, అది చెప్తా కొడతారు. ఎందుకంటే పెళ్లి కాలేదు కాబట్టి ఖచ్చితంగా 4 పీకి పోరాపో అని తరిమేస్తారు. ఎందుకంటే ఇవాళ రేపు అమ్మాయిలు ఏమనుకుంటారంటే ప్రేమ అంటే పవిత్రత అనే దాని గురించి కూడా ఆలోచిస్తారు. వాళ్ళు పెళ్ళయ్యే వరకు మాకు ఒక రెస్ట్రిక్షన్స్ ఉండాలి, నా హస్బెండ్ వుడ్ బి నన్ను ముట్టుకోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి మేమిద్దరమని అమ్మాయిలకి ఉంటుంది, అబ్బాయిలకు ఉండదులేండి. పెళ్లి చేసుకోబోతున్నాను కాబట్టి ఏం చేసినా నడుస్తుందని ఆ విధవ అనుకుంటాడు. ఈ అమ్మాయిలు మాత్రం పాపం ప్రేమగా మాట్లాడితే, ఒక ఆప్యాయంగా మాట్లాడితే, ఓ గులాబీ పువ్వు ఇవ్వగానే, లేకపోతే గిఫ్ట్ ఈరోజు నీ కోసం ఏం తెచ్చానో చూడు అని ఒక చిన్న గులాబీ తెస్తేనే వాడేదో కొండ శిఖరాలు ఎక్కి ఆ గులాబీని వాడే ఎక్కి మెట్లెక్కి పైకెక్కి కోసుకొని వచ్చినంత సంబరపడిపోతారు ఆడపిల్లలు. అంటే అల్ప సంతోషులు. వాళ్ళకి శారీరక కార్యక్రమాల కన్నా మానసికంగా అబ్బాయి దగ్గర అవుతున్నాడు, నన్ను బాగా చూసుకుంటాడు వీడు, ఈ దరిద్రుడికి ఉండేటువంటి దిక్కుమాల ఆలోచన వాళ్ళకి తెలియదు. వీడు రాత్రుల పూట ఇంట్లో కూర్చుని ఆ సెల్ ఫోన్లో ఏ దరిద్రాలు చూసుకుని ఆ దరిద్ర ప్రయోగాలని దీని మీద చేయాలని దాన్ని సెలెక్ట్ చేసుకోవడం అన్న విషయము ఈ అమాయక చక్రవర్తులకి ఆడపిల్లలకి తెలియదు పాపం. అలా ఉండేటువంటి ఆడపిల్లలు ఉన్న రోజుల్లో ఇలాంటి దుర్మార్గుడు కనుక అలాంటి అమ్మాయిలను ఎవరైనా సెలెక్ట్ చేసుకున్నా కూడా ఆ అమ్మాయిలు బేరు చేయరని, కేవలము వాడి యొక్క కోరికలు నికృష్ట దౌర్భాగ్యపటువంటి మొదనష్టపు వెధవ పనులు చేయడానికి వాడు ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని పెళ్ళైనటువంటి తాళినటువంటి ఒక మెడలో ఒక ఉరితాళ్లాగా ఆ పిల్ల కట్టి ఆ పిల్ల మీద వాడి యొక్క ప్రయోగాలను చేయాలని ప్రయత్నంలో భాగంగా ఆ అమ్మాయి చాలా నొచ్చుకుని తల్లిదండ్రులకు అప్పుడప్పుడు చెప్పడం కూడా జరిగింది. నేనేమంటానంటే ఒక బిడ్డ ఒక కష్టం వచ్చిందని తల్లిదండ్రులకు చెప్పిన వెంటనే దద్దోజనాలు రియాక్ట్ అవ్వరండి. నేను అందరిని అనట్లేదు, రియాక్ట్ అయ్యే తల్లిదండ్రులకి నేను చేతులెత్తి నమస్కారం పెడతాను. బిడ్డలు ఈరోజు ఆత్మహత్యలు చేసుకోవడానికి, పెళ్ళైన ఆడపిల్లలు సూసైడ్ చేసుకొని భర్త బారిన పడడానికి కారణం కేవలం ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులే అని నేను అంటాను. సమాజం సెకండరీ, ఇతరులు సెకండరీ, ఫ్రెండ్స్ తల్లిదండ్రులే, ఖచ్చితంగా తల్లిదండ్రులే. నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా మీకు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, తల్లిదండ్రులు ముందుగా పిల్లల విషయం ఏదైనా తెలిసినప్పుడు మొదటిసారే రంగంలోకి దిగి తమ విశ్వరూపాన్ని చూపించాలి. విశ్వరూపం అంటే అల్లుని పట్టుకుని కొట్టేమని కాదు, కూర్చోబెట్టి మాట్లాడాలి. ఏంటబ్బాయి ఇలా ఉంది, నీ ప్రవర్తన సరిగా లేదు, సరే మీకు సిగ్గు అవమానము అడగాలనుకుంటే మగవాళ్ళ చేత అడిగించండి. ఏంటయ్యా ఏదో విశృంఖలమైనటువంటి విపరీతమైనటువంటి ధోరణితో నా కూతురు పట్ల నువ్వు ప్రవర్తిస్తున్నావు, ఏంటి సంగతి, ఇలా చెయ్యొచ్చా, ఇలా తప్పు, ఇది కరెక్ట్ కాదు, నా బిడ్డ అలాంటివి తట్టుకోలేదు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, నీ మానసిక స్థితి ఎలా ఉంది, సో సరి చేసుకో, నా బిడ్డని ఇబ్బంది పెట్టద్దని ఏ రోజైతే తల్లిదండ్రులు ముందునే జాగ్రత్త పడి అడిగి ఉంటే ఈరోజు వసంత చచ్చిపోయి ఉండేది కాదు. తల్లిదండ్రులు ప్రతిసారి బుడిబుడి దీర్ఘాలండి, కళ్ళల్లో నీళ్ళు తుడుచుకోవడము, గుడ్డబెట్టి తుడుచుకోవడము, ఏమోనండి మా అమ్మాయిని వాడికి ఇచ్చాం, వాడు ఎందుకు నీకు అంత భయం, నీ కూతురు ఒక ఆదిపరాశక్తి, నీ కూతురు ఆదిపరాశక్తి అన్నలో ఒక మంచి పవర్ఫుల్ స్త్రీ, ఆమె స్త్రీగా పుణ్యేందుకు మీరు గర్వించాలి. ఆడపిల్లలంత మాత్రాన అణిగిమణిగి ఉండాలి, అత్తగారికి మొక్కాలి, అత్తగారిని ప్రేమించాలి, మామగారిని ప్రేమించాలి, భర్తని ప్రేమించాలి. ఎప్పుడు నిన్ను బాధ పెట్టినప్పుడు, నీ యొక్క అభిమానాన్ని, నీ యొక్క వ్యక్తిత్వాన్ని కించపరచకుండా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు వాళ్ళని గౌరవించాలి. మొదట నువ్వు తల్లిదండ్రులను పూజించాలి. నీ తల్లిదండ్రులకు మొదటి ప్రయారిటీ. నీ కష్టం వచ్చిందంటే దాచుకొని గోడసాటుకు పోయి ఏడవడం కాదు, నీ తల్లిదండ్రులకు షేర్ చేయాలి. అమ్మాయి ఇలా ఉంది పరిస్థితి, నువ్వు కంప్లైంట్ చెప్పినట్టు కాదు, అది నీ బాధని నువ్వు రాబోయేటువంటి ఒక అపాయాన్ని తప్పించుకోవడానికి నీ తల్లిదండ్రులతో నువ్వు షేర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికైనా ఇష్టపడతారు కానీ తల్లిదండ్రులతో మాత్రం షేర్ చేసుకో. కరెక్ట్ గౌతమి, అది కరెక్ట్ కాదంటాను నేను. నీ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఒక పెద్ద కష్టం వచ్చిందనుకో అందరూ అడ్డం పడరు, కొంతవరకే వస్తారు ఫ్రెండ్స్. సమ్ ఎక్స్టెంట్ దే విల్ ఇన్వాల్వ్. అది డీప్ అయిందనుకో తప్పించుకుంటారు. ఒక చిన్న పోలీస్ ఎంక్వైరీ వస్తుందని చెప్పి ఎంతమంది నిలబడి నీ వైపు సపోర్ట్ చేస్తారు? పోలీస్ అంటేనే భయపడతారు. పోలీస్ అనగానే నాకు ఒక పోలీస్ కాల్ వచ్చింది, నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాను అనగానే నీ ఫ్యామిలీ నువ్వు చూసుకోవే, మా అమ్మగారు పిలుస్తున్నారు, మా నాన్నగారు పిలుస్తున్నారు, లేకపోతే మా ఆయన కోప్పడతాడే అని వెళ్ళిపోతారు. వాళ్ళు కాదు నీ సపోర్టర్స్. ఫస్ట్ నీకు దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవడైతే ఉన్నారో ఆ దేవుడిని నువ్వు ఫస్ట్ ఆ దేవుడికి చెప్పుకో నీ కష్టాన్ని. నెక్స్ట్ దేవుడు నీకెవరంటే నీ తల్లిదండ్రులు. నీ తల్లిని కూర్చోబెట్టు, అమ్మ ఇలా ఉంది పరిస్థితి, నా భర్తలో ఇబ్బంది పెడుతున్నాడు, నా భర్తని హెరాస్ చేస్తున్నాడు, నేను తట్టుకోలేకపోతున్నాను,
ఈ టార్చర్ నేను భరించలేకపోతున్నాను, నీ తల్లిదండ్రులకు నువ్వు ఎందుకు చెప్పుకోవట్లేదు? చెప్పిన వెంటనే వీళ్ళు రియాక్ట్ అవ్వరు. అమ్మా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందమ్మా, మన ఇంటి గుట్టు మనం చెప్పుకోకూడదమ్మా, వాళ్ళు వింటే వీళ్ళు వింటే ఏమనుకుంటారు నాయన, నువ్వు ఇలా పొదుగుకులు మా ఇంటికి రావద్దమ్మా, నీ సంసారం నువ్వు చూసుకో అని చెప్పే తల్లులు ఉన్నారు ఈ రోజుల్లో. నీ బిడ్డను నువ్వే పక్కకు పెట్టేస్తే వాడు మధ్యలో వచ్చిన నీ బిడ్డను ఎందుకు ప్రేమిస్తాడు? మధ్యలో వచ్చిన అత్తగారు మామగారు ఎందుకు చూస్తారు? నీ బిడ్డను ఫస్ట్ నువ్వు ప్రేమించడం నేర్చుకో. నీ బిడ్డ బాధ్యత నువ్వు తీసుకోవడానికి రెడీ అవ్వు ఫస్ట్. నువ్వు రెడీ అవ్వకుండా వేరే వాళ్ళు ఎలా రెడీ అవుతారు? ఈరోజు నీ బిడ్డను నువ్వు కోల్పోయావు అంటే ఎక్కడో మీ ఇద్దరు నిర్లక్ష్యం. వసంత వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తున్నాను నేను, వాళ్ళిద్దరు నిర్లక్ష్యం ఉంది ఇక్కడ, వాళ్ళ కుటుంబ సభ్యులు తెలిసిన వాళ్ళ నిర్లక్ష్యం ఉంది ఇక్కడ. అందుకే వసంత ఈరోజు మనకు కాకుండా పోయింది. ఇలాంటి దుర్మార్గుల్ని శిక్షించాలి. వాడి మానసిక పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి. అసలు వాడు ఏ ఉద్దేశంతో ఇలా చేస్తున్నాడో, ఏ దరిద్ర వీడియోలు చూస్తున్నాడో ముందు అది చూడాలి. అందుకని నేను తల్లిదండ్రులకు చెప్తున్నాను, పిల్లలకి చిన్నప్పటి నుంచి ఫోన్లు ఇవ్వటం. 10th క్లాస్కి రాగానే నాన్న నీకేం కావాలరా అంటే, డాడీ నాకు మొబైల్ కావాలి డాడీ. ఏది కావాలి నాన్న? 1.5 lakh 1 lakh మొబైల్. నువ్వు మొబైల్ కాదు నీ కొడుకు ఇస్తుంది, ఒక బాంబు ఇస్తున్నావు వాడికి, ఒక పెద్ద బాంబు, ఒక డైనమైట్ ఇస్తున్నావు. వాడు ఎప్పుడు పేలుతుందో తెలియదు, అది పేలితే మామూలుగా ఉండదు. ఇదిగో ఇలాంటి ఉపద్రవాలు, చట్టానికి వ్యతిరేకంగా జరిగేటువంటి కార్యకలాపాలు, డ్రగ్స్కి సంబంధించినటువంటి వ్యవహారాలు, ఇలాంటి ఫోన్ వీడియోస్, తర్వాత బెట్టింగులు, ఇవన్నీ కూడా ఈ దరిద్రాలన్నీ కూడా మొబైల్లోనే ఉంటాయి. కాబట్టి మీ బిడ్డలకు మొబైల్ ఇచ్చే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి, అది వాళ్ళకి ఎంతవరకు ఉపయోగం. ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ రెండే ఉండే ఫోన్ ఇవ్వండి. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలి, ఫోన్ చేసుకోండి. వాళ్ళు మీకు కాల్ చేయాలి, వాళ్ళ వెల్ఫేర్ గురించి మీకు కావాలి కదా. ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ 2 చాలు. వాట్సాప్ చాట్లు, స్నాప్ చాట్లు, ఈ దరిద్రాలు, యూట్యూబ్లు, ఫోను ఉండాలి. దాని గురించి అవగాహన ఉండి, మేము ఈ మొబైల్లో ఏ దరిద్రాలు ఉన్నా మాకేం ప్రాబ్లం లేదు, మేము చూసి తట్టుకోగలము, మేము చూసినా కూడా మాకేం ఇబ్బంది లేదు, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టము, దాని గురించి ఒక అవగాహన ఉన్న వాళ్ళకి, ఒక మెచ్యూరిటీ ఉన్న పిల్లలకి మొబైల్ ఇవ్వండి. డిగ్రీ దాటిన తర్వాతనో డిగ్రీలోనో పర్లేదు, నా కొడుకు మా చేయి దాటిపోడు, ఈ దరిద్రాలన్నీ చూసినా కూడా మా వాడు పర్వాలేదు, మా అమ్మాయి పర్వాలేదు అనుకుంటే మొబైల్ వాళ్ళకి ఇవ్వండి. అదే తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించండి. మొబైల్ ఇచ్చి ఊరికే వదిలేయకండి. ఎందుకంటే ముందు ఆ దరిద్రాన్ని మీ దగ్గర కూడా పెట్టుకుంటున్నారు కదా, ఆ దరిద్రం మీ చేతిలో కూడా ఉంటుంది కదా. కాబట్టి పిల్లలు ఏం చూస్తున్నారో గమనించండి. ఆ మొబైల్ వల్ల వాళ్ళకి ఎంత హాని కలుగుతుందో చూడండి. చూసి ఆ మొబైల్ వాళ్ళకి ఉపయోగకరం కాదు అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర తీసేయండి. ఎందుకంటే మెయిన్ మొబైల్లో వాళ్ళు చూసేవే ఇలాంటి దరిద్రపు వీడియోలు, యూట్యూబ్లో చూసేవే అశ్లీలమైనటువంటి వీడియోలు. కాబట్టి ఈ మొబైల్ అనేది ఎప్పుడైతే ఉందో, ఈరోజు నాగేంద్ర గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఆ దరిద్రపు మొబైల్లో ఉన్నటువంటి ఆ దరిద్రపు వీడియోలు చూడబట్టే ఆ అమ్మాయిని అట్లా హింసించడం వల్లనే ఈరోజు వసంత్ అనేటువంటి ఒక వ్యక్తి ప్రపంచానికి దూరం అయిపోయింది. కాబట్టి ఆడపిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. మీరు అత్తమామల్ని గౌరవించండి, భర్తను గౌరవించండి, వాళ్ళ తరపులను ప్రేమించండి, అన్నీ చేయండి. ఒక కష్టం వచ్చిందని నీ కూతురు నీ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఆదరించండి, ఆలోచించండి, పంచాయతీ పెట్టండి, కూర్చోబెట్టండి, పిలవండి, మాట్లాడండి, సెటిల్ చేయండి. ఇబ్బంది ఏదన్నా ఉండి నీ కూతురు ఒక పెద్ద అగాధంలో, ఒక పెద్ద ప్రమాదంలో ఉందని మీకు అనిపిస్తే మీ బిడ్డని పంపకండి ఆ ఇంటికి. మీ దగ్గర పెట్టుకొని కొన్నాళ్ళు అబ్జర్వ్ చేయండి. ప్రేమగా ఆదరించి ఆ కూతురు యొక్క సమస్య ఏంటో తెలుసుకొని దాన్ని పరిష్కారం చేయడానికి 1,00,000 మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు అనుసరించి మీ బిడ్డలను కాపాడుకోండి. రైట్, ఇది నా యొక్క రిక్వెస్ట్ అమ్మా, తల్లిదండ్రులందరికీ నేను చెప్పే రిక్వెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.